ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో బై ఎలక్షన్స్లో మనకి 3 పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి బీఆర్ఎస్ నుంచి సునీతమ్మ, అంటే మన మాగంటి గోపీనాథ్ వైఫ్, అండ్ ఇంకొకటి వచ్చేసి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్. సో వీళ్ళల్లో ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటుంది, ఈసారి ఏ పార్టీ వస్తుంది? ఒకటి ఇప్పుడైతే బీజేపీ అంటే కష్టమే, మరి టీఆర్ఎస్ అంటే ఇంకా కష్టము. మామూలుగా అంటే మనకి కాంగ్రెస్ వస్తేనే బెటర్. ఎందుకు టీఆర్ఎస్ అనేది కష్టం అంటున్నారు? ఎందుకంటే 3 సార్లు వచ్చింది కదా, మరి ఎందుకు ఇప్పుడు కష్టం అవుతుంది? 3 సార్లు ఎక్కడొచ్చింది? మామూలుగా అంటే గెలవలేదు కదా, సీట్లు రాలేదు కదా. సిటీలో వచ్చినాయి కానీ అవుట్స్కట్స్లో లేవు కదా. అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ వరుసగా 3 సార్లు గెలిచాడు కానీ ఎవరికి చేయాలో వాళ్ళకే చేశాడు పనులు. ఎవరికి ఏం చేశాడని ఏముందని అక్కడ ఏం చేయలేదా? మరి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ లో ఇద్దరిలో సీట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ప్రజలకు మంచి? యాదవ్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకు నవీన్ యాదవ్కి అంటే అంజన్ కుమార్ నవీన్ యాదవ్ ఏంటంటే ఇక్కడ లోకల్ కాబట్టి అన్నిటికీ ప్రతి విషయానికి వస్తాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలని అనుకుంటాను. అంటే అంజన్ కుమార్ యాదవ్ కి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది అండ్ ఎంపీగా కూడా పోటీ చేశారు అని అంటున్నారు కదా. ఇప్పుడు అంజనీ కుమార్ యాదవ్ అంటే ఆయన ఎక్కడంటే రియల్గా చూడాలంటే అక్కడ సిటీలో ఉంటుంది ఆయనది. ఇటు మామూలు చిన్న చిన్న బస్తీలు ఇవన్నీ అయితే ఆయన తిరగలేడు కదా. అంటే ఇప్పుడు ఆయన ఎంపీగా కూడా పోటీ చేసిన తత్వం కదా మరి అక్కడ అంజన్ కుమార్ యాదవ్, ఇంకా కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆయన కూడా చేశాడు, ఈయన కూడా చేశారు, ఇద్దరు చేశారు. కానీ అందులో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేశాడు, తర్వాత ఆయన ఓడిపోయినట్టుండు కదా అప్పుడు గెలిచి. అయితే ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, ఇంకోటి నవీన్ యాదవ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి సీటు విషయానికి వస్తే మాత్రం మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ సునీతమ్మకి సీట్ ఇస్తే బాగుంటుంది అని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? బాగానే ఉంటుందండి వాళ్ళకి ఇస్తే. ఎందుకు వాళ్ళకి సీట్ ఇవ్వాలంటారు? అరే 3 సార్లు గెలిచింది కదమ్మా ఆయన, ఆయనకి ఇస్తేనే బాగా. నెక్స్ట్ టైం మళ్ళీ అందరు ఎలక్షన్లు అయినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు. కానీ ఇంకొంతమంది నవీన్ యాదవ్కి ఇవ్వాలి, వీళ్ళు మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు కదా. మరి నిజమేనా? మార్పు ఏమన్నా కావాలనుకుంటున్నారా? అంటే మార్పు కోరుకుంటామంటే వీళ్ళు కాంగ్రెస్, వాళ్ళు అది బీఆర్ఎస్, దానికి దీనికి సంబంధమే లేదు కదా. అంటే ఈసారి అధికారంలో ఉన్న పార్టీయే లోకల్లో వస్తే ఇంకొంచెం మెరుగు అవుతుంది అంటున్నారు కదా. అది చెప్పలేము మనము, కానీ ఇప్పుడైతే ఆయన చనిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన గెలిచింది, ఆమె గెలిచితేనే బాగానే అనుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ నుంచి మీకు అందిన పథకాలు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అందిన పథకాలు ఏంటి? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే నాకు కార్ ఇస్తుండే ఫ్రీగా. అవును, నేను అన్ని అప్లికేషన్ పెట్టినా. నాకు అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండే తర్వాత పాతది ఉన్నది, కొత్తది అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోమని అన్నారు. అన్నీ సబ్మిట్ చేసినాక అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి, పోయింది. ఇప్పుడు వాళ్ళు ఉంటే నాకు వచ్చింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు పథకాలు అందట్లేదా? పథకాలు అయితే ఏమీ లేదు, గ్యాస్ పైసలు అయితే నాకు వస్తలేవు, కరెంట్ కూడా వస్తలేదు నాకైతే. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే మనకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్నటిదాకా టీఆర్ఎస్ అయితే ఉంది, మాగంటి గోపీనాథ్ చనిపోవడం వల్ల. మరి ఇప్పుడు సీట్ ఎవరికి ఇస్తారు? వాళ్ళ వైఫ్కి ఇస్తారా, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఆయన భార్యకి ఇస్తారట. ఇస్తే మంచిగా ఉంటుందా? ఎందుకు మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళ వైఫ్కే సీట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన మంచి పనులే చేసిండు కొన్ని, మరి కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఇప్పుడు పథకాలు ఇస్తుంది కదా మంచిగా. ఏం పథకాలు ఇస్తుంది? అన్నయ్య అన్ని అన్నీ పెట్టింది, అన్నయ్య అన్ని పథకం మొత్తం. కరెంట్ వస్తలేదా మీకు? ఏడొస్తుంది. సన్నబియ్యం వస్తలేవా మీకు? సన్నబియ్యం వస్తుంది, సన్నబియ్యం వస్తలేవా? వస్తున్నాయి కదా ఇప్పుడు. మరి ఇంకొకరు నవీన్ యాదవ్ కూడా వస్తే మంచిగా ఉంటుంది లోకల్ అంటున్నారు. మరి నవీన్ యాదవ్ ఏమైనా ఉందా మరి కాంగ్రెస్ నుంచి? ఏమో వస్తే ఎవరు వస్తారో చూడాలి. బీఆర్ఎస్ ఎందుకు రావాలనుకుంటున్నారు అది చెప్పండి. ఆయన టీఆర్ఎస్ కేసీఆర్ మంచి పనులు చేసింది, మళ్ళీ ఆయన ముఖం చూసేయాలి. కేసీఆర్ ఎక్కడైనా అన్నిట మంచి పనులు చేసి. కానీ కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో డబ్బులు దుబ్బేశాడు అని చెప్పేసి కూడా వస్తుంది. మస్తు కట్టిండు, ఎవడన్నా కట్టిండు అట్లా? ఎవరు కట్టలే, ఆయన చేసిన పనులు ఎవరు చేయలే. అన్ని పనులు కేసీఆర్ అన్ని పనులు చేసిండు మంచిగా. రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదంట. ఏం చేస్తారు ఎందుకట్లా ఏమో, కాంగ్రెస్ అంతే. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, 500 రూపాయల గ్యాస్ గిరికర్ అట్లేదు, పెన్షన్ కూడా వస్తలేదా?
పింఛనే వస్తున్నది 2000 4000 అన్నాడు అది అయితే ఇప్పుడు కేసీఆర్ ఉండుంటే 4000 వచ్చేవంటారా మరి వస్తుండే ఆయన అన్నమాట అన్ని ఆయన అప్పు చేసాడు తప్పు చేసాడు కానీ ప్రజలకైతే మంచిగా చేసాడు ఆయన అప్పు చేసిపోయాడు నేను కట్టనీకే తీర్తలేదు అని అంటుండు కదా మరి ఈయన మాకు ఉద్యోగాలకు అప్పు చేసాడు మస్తు చేసిండు ఆయన అప్పు కడుతున్నాడు ఈయన కూడా చేసిండు. ఇప్పుడు చూస్తున్నారు కదా లోకల్లో మనకి బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి, నవీన్ యాదవ్ అట్లానే మన అంజన కుమార్ యాదవ్. వాళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది అంటారు? నవీన్ యాదవ్ దగ్గర ఉంటాడు కాబట్టి మాకు అందుబాటులో ఉంటుంది, ఆయనకు వస్తే చాలు. బీఆర్ఎస్ నుంచి అయితే ఇక్కడ సునీత మేడం గారికి వస్తే చాలు. అంటే ఇప్పుడు దాకా 3 సార్లు కూడా మనకి బీఆర్ఎస్ఏ వచ్చింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అంటారు. అసలు ఎందుకు రావాలి బీఆర్ఎస్? బీఆర్ఎస్ అని చెప్పలేం మేడం, సానుభూతి వల్ల రావచ్చు లేకపోతే రాకపోవచ్చు. ఈ కాంగ్రెస్ అయితే నవీన్ యాదవ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉంటుంది. అంజన్ కుమార్ యాదవ్ అక్కడ దూరం ఉంటాడు, ఆయన ఒక గుడికి వచ్చి కూడా కొబ్బరికాయ కొట్టలేని చూడలేదు. నవీన్ యాదవ్ ఎందుకు రావాలనుకుంటున్నారు మరి? ఆయన పదవిలో ఉన్నా లేకున్నా పనులు చేసి చూపిస్తాడు. కానీ ఓడిపోయింది కదా ఇంతకు ముందు, మరి ఓడిపోయినా ఓడిపోకపోయినా ఆయన టాలెంట్ ఆయనకు ఉంది. అంటే ఎటువంటి పనులు చేస్తాడు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, లోకల్లో కూడా కాంగ్రెస్ వస్తే పథకాలు ఇంకా తొందరగా అయితే అంటున్నారు కదా, నిజమేనా? మేము ఆయన అన్ని వర్జువల్ పని చేస్తాం, ఒప్పుకున్నంటే ఒప్పేస్తాం. అట్లా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది మరి? ఆయన ఉన్నప్పుడు ఒక రకం ఉండే, ఇప్పుడు ఆయన పోయినాక అందరూ ఆయన మీద వ్యతిరేకం అవుతారు. రూలింగ్ పార్టీ ఉంటుంది. మరి ఆయన ఇచ్చిన పథకాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా మరి? బీఆర్ఎస్కి ఇప్పుడు కాంగ్రెస్కి తేడా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ అంటే 3-4 అయిపోయినాయి కదా, పింఛన్ అయిపోయింది, మన రేషన్ కార్డు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ.